మన పట్ల ప్రసన్నుడైతే ఉత్తర క్షణములో మనకు ఐశ్వర్యం లభిస్తుంది, రాబోయే ఆపదలు కూడా తప్పుతాయి. అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. ఇప్పుడు కృష్ణార్జునులకు అగ్నిహోత్రుడు కనబడతాడు. అగ్నిహోత్రం అన్నాడు కాబట్టి ఒక రహస్యాన్ని పట్టుకోవాలి మీరందరూ. ఇక్కడ మీరు వంట చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? మనకున్న పనులకు తొందరకు అలా లేస్తున్నా కొందరు నోట్లో నీళ్లు కూడా పోయారు, అలా వెళ్తారు. ఎంత కసులు ఉంటాయి అలా వెలిగిస్తారు. ఏంటి? మన స్టవ్. అగ్నిహోత్రుడు ఎక్కడున్నాడంటే మన ఇంట్లో ఆగ్నేయములలో ఉంటాడు, మంటపంలో. ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టవ్ల రూపంలో. అంతకుముందు ఎక్కడ ఉండే? స్టవ్ రాకముందు పొయ్యిలలో ఉండే. అలాంటి పొయ్యే పెద్ద నిజమైన యాగం అది. అలాంటి యాగాన్ని పొయ్యిలో వచ్చేస్తారు. ఆ పొయ్యికైనా ఏం చేయాలి మాతలు? ఉదయము లేవగానే ప్రతి శ్రీమాత దయచేసి పట్టుకోండి. మీరు పండిపోవాలంటే, మీరు మోక్షం వైపు అడుగులు వేయాలంటే, ఇప్పటిదాకా తెలియక చేశాం. కొందరు ఆచరిస్తుండొచ్చు, కొందరు ఆచరించకపోవచ్చు, కానీ ఇలా చేయండి దయచేసి. శ్రీమాతలారా, మీకు ఎన్ని పనులున్నా ఇప్పుడు సుఖపడుతూ 100 రోజులు బతికే కంటే కష్టపడి 50 రోజులు బతికి చచ్చి మోక్షాన్ని వేయింది మంచిది అంటారు కదా. అందుకే ఏమంటారు? ఓ సామెత ఉంది కదా కదా, మరి ఎంత గొప్పగా తెలుసండి. అందుకోసమని మీరేదో హడావిడి ఉందని, మీరేదో గొప్పగా అందించాలని మీరు స్నానాలు చేయకుండా వచ్చి అగ్నిహోత్రాన్ని వెలుగు. ఎలాంటి అగ్నిహోత్రం? ఇందాక విన్నాం కదా, అప్పుడు విన్నాం కదా, ఇప్పుడు చెప్తున్నారు అగ్నిహోత్రం. అలాంటి అగ్నిహోత్రుణ్ణి గౌరవించండి దయచేసి. ఆ అగ్నిహోత్రుడు మీరు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉదయం లేచి స్నానానికి వెళ్ళండి. మీరు ఎలా ఉన్నా స్నానానికి వెళ్ళండి. వెంటనే వెళ్ళి చక్కగా తర్వాత మీరు ఒక్కొక్కటి మాట్లాడతారు. స్త్రీ ప్రతిరోజు తలస్నానం చేయాలన్నా? అక్కర్లే. ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లే. 2 తలస్నానం చేస్తేనే దీపం పెట్టాను అంటే ఇప్పుడు దీపం పెట్టే అధికారం మీకు లేదు. ఎందుకు? మీ భర్తలకు వచ్చేసింది అధికారం. ఎందుకంటే ఆయన యజమాని తెలిసింది, మనకు మహాభారతం చెప్పింది. ఇంటి యజమాని దీపారాధన చేయమన్నది. కాబట్టి మీరు కేవలము స్నానం ఆచరించి ఆ యజమానికి ఏం అవసరమో అవన్నీ మీరు ఎక్కడ సమకూర్చి పెడితే ఆయన వెలిగించుకుంటాడు, ఆయన దండం పెట్టుకుంటాడు. మీరు వెళ్ళాల్సిందేంటి? ఇంట్లో అగ్నిహోత్రుని మీరు వెలిగించాలి స్టవ్ దగ్గర. చక్కగా స్నానం ఆచరించి వచ్చి మీరు ఇంకొకటి కూడా ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తుంది మహాభారతం. దయచేసి తెల్లవారిందా, తెల్లవారుజామున మీరు స్నానం ఆచరించారా, నైటీలు వేయకండి దయచేసి. అది నిషిద్ధమైనటువంటి వస్త్రం. అది ఎప్పుడు వేయాలి? నా పేరులోనే ఉంది కదా, ఇంకా దాని వివరణ ఎందుకండి? అప్పుడే ధరించాలి తప్ప అది ప్రొద్దంతా ధరించి మీరు ఇంట్లో తిరిగితే దరిద్ర దేవత వస్తుంది. బాగుంటు పెట్టుకొని దయచేసి. నైటీలు వేసి కొందరు స్నానం ఆచరించి తులసి కూడా కొందరు దీపాలు పెడుతున్నారు, కొందరు పూజలు చేస్తున్నారు, కొందరు నైవేద్యాలు చేస్తున్నారు. తప్పండి, అది చెయ్యమాకండి దయచేసి. దానివల్ల ఇంట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. నైటీ అనేది రాత్రిపూట మాత్రమే ధరించాల్సినటువంటి ఒక వస్త్రం. అది తెల్లవారి మనం స్నానం చేశామా ఖచ్చితంగా చీర కట్టాలి, లేదా చక్కగా డ్రెస్ వేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి వస్త్రాన్ని వేయాలి. తల్లారా, అలాంటి నైటీలు వాడకండి. ఆ నైటీతో వెళ్ళి పిల్లలకు టైం అయిపోతుందని అగ్నిహోత్రాన్ని వెలిగించకండి. అది ఏమన్నా మర్యాదనేనా? ఇలాంటి గొప్ప పరమ పవిత్రమైనటువంటి అగ్నిహోత్రుణ్ణి మీరు అలానైనా పూజించేది. నైటీ వేసుకొని వెళ్ళి అక్కడ దీపం వెలిగిస్తారు, అగ్నిహోత్రుని వెలిగిస్తారు. అది దోషం కదా. అలా చేస్తే ఎవరు వస్తారు? జ్యేష్ఠదేవి వచ్చేస్తారు. ఓ, నన్ను వెలుస్తుంది అగ్నిహోత్రుని వెలిగించి ఇంత నీచమైన తప్పు చేసింది కాబట్టి నేనే వస్తాను, ఆ తల్లి వచ్చి కూర్చుంటాను. అందుకే ఇన్ని బాధలు మనకు. కొన్ని ఆచరించాల్సినవి ఆచరించట్లేదు మనము. ఎందుకు? సమయం లేదని. ఇంకా మీకు తెలుసు, అందుకే నేను అనకూడదు. వస్త్రాన్ని బట్టి కూడా మీరు వెసులుబాటు చూసుకుంటున్నారు. అలా చేయకండి దయచేసి. వస్త్రం లక్ష్మీప్రదం. చక్కగా మీ చేతులకు గాజులు ఉండాలి. ఇవన్నీ మనకు మహాభారతంలో ముందు చెప్తారు, ఇప్పుడు అది ముందు పెట్టుకొని నేను. కానీ దయచేసి ఇక్కడ అగ్నిహోత్రం వచ్చింది కాబట్టి స్నానం ఆచరించి చక్కగా చక్కటి చీర కట్టుకొని లేదా డ్రెస్ వేసుకొని ఆ అగ్నిహోత్రాన్ని వెలిగించండి. ఎలా? ఆ స్టవ్ను తుడుచుకోవాలి. స్నానం చేసి తుడిచి దాని మీద పసుపు కుంకుమ వేయండి. కాసింత అక్కడ పెట్టుకోండి. మీరు పెట్టుకొని అక్కడే పసుపు కుంకుమ వేసి మీరు లైటర్ పెడతారా, అగ్గి పుల్ల పెడతారా, పెట్టి దండం పెట్టండి. ఇలా అగ్నిహోత్ర, నీవే మమ్మల్ని రక్ష చేయాలి అనుకొని ఆ అగ్నిని స్టవ్ వెలిగించండి. నిజంగా
నిజం చెప్తున్నాను, మీ ఇంట్లో అగ్నిహోత్రుడు ఎంత దేదీప్యమానంగా నిలబడి మీ కుటుంబాన్ని, మీ తేజస్సును నిలబెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తాడు. అలా చేసిన వాళ్ళు ఎందరున్నారండి? చాలా తక్కువ. ఎందుకు? పని ఒత్తిడి. దయచేసి అలా చేయకండి అమ్మా. సంతోషం తల్లి, శుభం భూయాత్. అలా చేయండి. చేసి మీరు వంట ప్రారంభం చేసుకోండి, అది మంచిది. ఇంటిలో చాలా ఇళ్లలో ఎలా ఉంటుందో తెలుసా? కిచెన్లోకి వెళ్ళగానే రాత్రి పూట తినే కాదు మధ్యాహ్నం తిన్న వాసనలు కూడా అక్కడే ఉంటాయి. అగ్నిహోత్రుడు అంటే అక్కడ ఉండేది, ఆ వంట రూమ్ లో ఉండేది అగ్నిహోత్రుడు. తింటారు, అలా పడేస్తారు. అది రాత్రైనా అలా ఉంటుంది. కొన్ని ఇళ్లకు 9 గంటలకు వెళ్ళి చూసినా అవి అక్కడే కొట్టుకుంటాయి, ఒకటికొకటి కొట్టుకుంటాయి. నేనంటే నేను కొట్టుకుంటాయి. అలా ఉంచకండి దయచేసి. కొందరు తల్లులు ఉన్నారు, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటారు. అలా చేసుకుంటే తల్లి అంటే ఇంటిలో మగాడికి కోపమే. ఎందుకు? ఎప్పుడు దొరుకుతుంది, నీటికి వస్తుంది. 9 దొరుకుతుంది, ఇక్కడ ఎప్పుడు శుభ్రంగా వస్తుంది. శుభ్రత చాలా మంచిది, చేయాలి శుభ్రంగా. ఎప్పటికప్పుడు అక్కడ శుభ్రంగా ఉంచుకోండి దయచేసి. ఈ మాసిన గుడ్డ పేగులు అక్కడ పెట్టకండి, అది కూడా మంచిది కాదు. స్టవ్ ఎప్పుడు కూడా, కొందరు స్టవ్లు ఎలా ఉంటుంది తెలుసా? జిడ్డు పట్టిపోయి ఉంటాయి, పరమ దారుణంగా ఉంటాయి. ఏమంటారు తెలుసా? పని అండి, ఏం చేద్దాం? ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్పుకుంటున్నారు. వ్యవసాయం చేసే వాళ్ళు పొద్దున్న లేకపోతే పోవాలండి, చేసుకుంటే బతుకుటోళ్ళం అండి. నువ్వు 2 రోజులు పని చేయకు, కానీ ఇంట్లో శుభ్రత పెట్టుకో, లక్ష్మీదేవి నీకు బరకత ఇస్తాడు. కానీ ఇలా చేసి ఏం చేస్తున్నావు? ప్రతిరోజు పని పోతున్నావు, బరకత ఎక్కడిది? రోగాల వైష్టం అయిపోతుంది జీవితం అంతా. ఒకరికి కాబట్టి ఒకరికి రోగాలు తెచ్చిందంతా కష్టపడి అటు పెట్టేస్తున్నాం. ఏం పొందావు? మోక్షం లేదు, పాపమే. అలా చేయకండి దయచేసి. స్టవ్ అంటే లక్ష్మీ ప్రదం. అగ్నిహోత్రుడు ఉంటాడు అక్కడ. అగ్నిహోత్రుడికి శుభ్రత చాలా ఇష్టం. కాబట్టి దయచేసి ఆ ప్రాంతాన్ని పరమ శుభ్రంగా ఉంచుకోండి తల్లులారా అని అని తెలియజేపుతూ